హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. అది కూడా చిలకడ దుంపతో అయితే చేస్తున్నాను. నార్మల్గా మనకి మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ పౌడర్ తోటి మనం గులాబ్ జాములు అయితే చేస్తాము. కాకపోతే ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చిలకడ దుంపతో అయితే చేస్తున్నాను. దానికోసం 2 తీసుకొని వాటిని ఉడికించుకొని ఈ విధంగా పొట్టు తీసి పెట్టేసుకున్నాను రెడీగా. ఇది కొత్తదేం కాదండి, ఇది పాతకాలం నాటిదే. ఇప్పుడు నేను కొత్తగా చూపిస్తున్నదేం కాదు. కాకపోతే ఇది ఎవ్వరు కూడా ఈ రోజుల్లో ఎవరు చెయ్యట్లేదు, కానీ మన అమ్మమ్మల కాలం నాడు అందరు చేశారు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో వీటిని అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎంత ఫైన్గా కుదిరితే అంత మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చిలకడ దుంప మిక్చర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీనికంటే ముందుగా నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇంతకుముందు నేను మామూలుగా ఇంట్లో చేసినప్పుడు చిలకడ దుంపని బాగా ఉడికిచ్చేసుకొని స్మాషర్ తోటి స్మాష్ చేశా. ఈరోజు ఏమైందంటే వీడియోకి చూపిద్దాం అనుకున్నప్పుడు ఓకే అది చెప్తాను నెక్స్ట్. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు మిక్సీ పట్టాం కదా, దానికి సరిపడా మైదా అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని దానికి సరిపడా అంటే మన గులాబ్ జాములు రావడానికి వీలుగా ఉండే విధంగా మనం కలిపేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం మైదా యాడ్ చేస్తూనే ఉండాలి. ఇందులోనే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఏం చేస్తున్నా అంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందామండి. నార్మల్గా మనం గులాబ్ జాములు మిక్సింగ్ ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. మధ్యలో ఏమన్నా అంటే స్వీట్ పొటాటో అంటే మెదగనివి ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని సేమ్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న బాల్స్గా అయితే చేసేసుకుందాం. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, చెప్తూ మధ్యలో స్కిప్ చేశాను, సారీ అండి. నేను ఇంతకుముందు ఇలా మిక్సీలో కాకుండా అంటే అప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఇప్పుడు ఉడికిపోయాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే మనం పొటాటోస్ ఉడకబెట్టినప్పుడు ఎలా అయితే పట్టుకుంటావో మనకి ఇవి చేస్తాం కదా శాండ్విచ్లు కానీ కట్లెట్స్ చేసేప్పుడు ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయో అలా ఉడికిపోయాయండి. అప్పుడు కుక్కర్లో ఉడకబెట్టాను, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. అందువల్ల ఏంటంటే స్మాషర్ తోటి స్మాష్ చేస్తే సరిపోయింది. అప్పుడు ఏమైందంటే మైదా పిండి ఎక్కువగా పట్టలేదండి, కొంచెమే పట్టింది. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు బాగా వచ్చాయి, కాకపోతే మైదా ఎక్కువ వాడాల్సి వచ్చింది. సో నేను చెప్పిన ప్రకారంగా అంటే ఇప్పుడు వీడియోలో మిక్సీ పట్టాను చెప్పా కదా, ఇవి కొంచెం పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనిపించలేదండి, అందుకని మిక్సీ వేశాను. మీరు అలా కాకుండా కుక్కర్లోనే కొంచెం ఎక్కువగా మెత్తగా వచ్చే విధంగా ఉడికిచ్చేసుకొని వాటర్ అన్నీ వంపేసి ఆ తర్వాతకి స్మాషర్ తోటి స్మాష్ చేసి దానికి సరిపడే విధంగా మీరు మైదా అయితే కలుపుకోండి. ప్లీజ్ అలా ట్రై చేయండి. ముందు మ్యాక్సిమం ఏమాత్రం అవకాశం ఉన్నా అలా యాడ్ చేసుకోండి, ఓకేనా. సో బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి, వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకులోకి వెళ్ళిపోదాం. కొంచెం ఫస్ట్ అయితే చిన్న గిన్నె తీసుకున్నానండి, సరిపోతుందో లేదని పెద్ద బౌల్ తీసుకొని ఇందులో 1 గ్లాస్ పంచదార యాడ్ చేశాను. 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మరిగిచ్చేసుకోవాలి. ఈ పాకు ఎలా అని అంటే చాలామందికి అందరికి తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పేదేం లేదండి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాతకి మనకి ఉడుకు పడుతుంది కదా, ఉడుకు పట్టేటప్పుడు ఒక 3 to 4 మినిట్స్, ఇప్పుడు కొంచెమే కాబట్టి క్వాంటిటీ కొంచెమే కాబట్టి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించామనుకోండి సరిపోతుంది. ఒకవేళ అలా అర్థం కావట్లేదు మాకు అనుకున్నారనుకోండి, ఒక 3 మినిట్స్ తర్వాతకి చక్కగా ఒక గరిటెతోటి తిప్పేసి చేతితోటి మనం జస్ట్ అలా టచ్ చేసామనుకోండి, మనకి కొంచెం లైట్గా అంటే జిగురుగా అంటుకున్నట్టు అవుతుంది. అలా వచ్చిందంటే మనకి పాకు రెడీ అయిపోయిందని గుర్తం. ఇది ఎక్కువగా మిగతా స్వీట్స్కి వచ్చినట్టుగా ఎక్కువసేపు పాకు రావాల్సిన పనేం లేదు. జస్ట్ చెప్పాను కదా, ఈ విధంగా ఉడుకు పట్టాక ఒక 3 మినిట్స్ మనం బాయిల్ చేసామనుకోండి హై ఫ్లేమ్లో, మనకు పాకు అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మంట తీసేసుకొని దీన్ని వేరొక పొయ్యి మీద షిఫ్ట్ చేసుకుందాం. ఈ పొయ్యి మీద అయితే మనం గులాబ్ జామ్ బాల్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ అంటే ఎప్పుడు కూడా గులాబ్ జాములకి ఎక్కువగా హీట్ రాకూడదు. నన్ను అడిగితే 30% వస్తే సరిపోతుంది. జస్ట్ మనకి ఆయిల్ హీట్ అయితే సరిపోతుందండి, అంతే. ఎందుకంటే అప్పుడు గులాబ్ జాములు వేసామనుకోండి లోపల నుంచి కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట అవి చక్కగా. చూసారు కదా, ఈ విధంగా కాయితే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొంచెం డిఫరెంట్గా ఉండే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినట్టే. వెయ్యగానే గంటితోటి తిప్పకండి,
వేసిన తర్వాతకి ఒక్క సెకండ్ ఆగి ఆ తర్వాతకి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. చాలా చాలా బాగుంటాయండి. ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చిలగడ దుంపతోటి ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా ప్లీజ్ అలా మిక్సీలో కాకుండా, చెప్పాను కదా నేను ఇంతకుముందు చేసినప్పుడు బాగా ఉడికిచ్చే స్మాషర్తో స్మాష్ చేస్తే అవి ఒక రకంగా ఉన్నాయి, ఇవి ఒక రకంగా వచ్చాయి డిఫరెంట్గా. అంతే, రెండు బాగున్నాయి టేస్ట్. కాకపోతే అలా ట్రై చేయండి, మైదా తక్కువ పడుతుందని చెప్తున్నా అంతే. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే పాకు చల్లారిన తర్వాతకే వేయండి. వీటిని నార్మల్గా ఆ గులాబ్ జాములు కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తాం కదా, అలా కాకుండా ఇవి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు పాకు అందులో వేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో గులాబ్ జామ్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. ఇలాంటి మళ్ళీ కొత్త రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.